ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేనెందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మేమే కొట్టండి. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపల ఇస్తాను. తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసు. తెలియక ఏంట హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే నిర్మాణాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉంది. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గల్ల నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడడానికి? సినిమా హీరో ఇది చూసేద్దామనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నోట్ దిస్ పాయింట్. తప్పు చేసే దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మరి అదో తప్పు ఒప్పుకోకపోతే నేను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెలవుతో ఇస్తాను. ఏంటి? ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చిన్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే చేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటస్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐఎమ్ బాలు బాలరాజ్. హీస్ మిస్టర్ బుజ్జి. ఐఎమ్ ఎ బుకిస్ట్. బుకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను. బుకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బుకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు గాని బొకేస్ట్ అన్నారు. మరి నువ్వేంట్రో బుకేస్ట్ అని చెప్పావు? చెరిగాడు అలాగే చెప్పాడే. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతే సార్, మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్. మేము హాల్ నుంచి టులిప్స్ ఇప్పిస్తాం, ఆఫ్రికా నుంచి ఆంథూరియం ఇప్పిస్తాం.
బెల్జియం నుంచి బ్లూ పిల్స్ తెప్పిస్తాం సార్. సార్ 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 ఆహా. ఒక్కసారి ఈ పువ్వు మీ చెవులో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్, మీకు ప్రమోషన్ చేస్తే. మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అదొక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే సార్ ఇప్పుడు మీరు వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. జహాపన నమస్కారం. అరే ఓ జమదగ్ని చూసే సరే అన్న చూడన్నా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే, అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి. సర్లే పోరా. ఏయ్, ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదడానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు ఆ 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా. అన్నా ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈ రోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా? నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. రేయ్, ఇచ్చారా? రేయ్, ఈ ఏ ఫర్ యాపిల్. అవును యాపిల్. దీనికేంట్రా ఇంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు, ఏంటో? నేను చెప్పను. యా, నేను చిన్న పిల్లాడినిగా. బాగా ముదిరిపోయావు నువ్వు. ఇంటికి పని సంగతి చెప్తా. ఉండు బాబాయ్, యా, వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బాగానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే. ఇప్పుడెంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. బాబాయ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా, ఐఎమ్ ఎ గర్ల్, యు నో, అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ ఉందన్నా. ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు, ఆ, ఈ రోజు ఈ, నువ్వు లిల్లీ, లెట్స్ గో. చెరీ, లెట్స్ టు గో. బాబాయ్, ఏంట్రా? నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు రా. లెట్స్ గో. ఏంటి మన టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్. మ్యూజిక్. ఓ, మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి, పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో, జస్ట్ 5,000 వద్దంటే. 5,000. యా. సార్, ఎండి గారి సిస్టర్ వస్తున్నారు. ఓ, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ప్లీజ్ కమింగ్, రండి. వాట్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? లవ్లీ మ్యూజిక్. నో, లైవ్ మ్యూజిక్. లైవ్. వావ్. నేనే అరేంజ్ చేశాను మేడం. ఎలా ఉంది? ఓ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమింగ్. ఏంటి? అదే నా ప్రమోషన్ మేడం. యా, లైవ్ మ్యూజిక్.
మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. ఐ థింక్ హీ ఈస్ వెరీ ఎమోషనల్ అబౌట్ ప్రమోషన్. యా వీడేంటి ఇక్కడున్నాడు? చెప్తా వీడి పని. పంచ్ ఆపుతావా? సారీ కష్టం. లే. ఏంటిది? ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఎరా ఇది లైవ్ రికార్డింగ్? అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. రే అడగడానికి ఎవరు కనుక్కో. ఈ హోటల్ ఎండీని. ఇంత చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because person is not music, music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. Then that is a good music, but the person is different. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done by the same person. Because music is not person is not music. Because always music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థం కావట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు, Stop it! Get out! వర్కౌట్ అవ్వట్లేదురా. నువ్వు కూర్చోను మంచిగా. రాకపోతే లోన్ సీడీ ఉంది, ఆన్ చేసుకో. ఎరా వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టదన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో.